ప్రేక్షకులకు నమస్కారం. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతై నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్ కార్యం సాధేన ప్రభో. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవముపాస్మహే. శ్రీ గురుదేవోభ్యాయ నమః. 2024 ఆగస్టు నెల ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితములను మనం ముందుగా తెలుసుకుందాం. అది గోచార రీత్యా. ముందుగా గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనం తెలుసుకుందాం. గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ముందుగా మనం తెలుసుకుందాం. వృషభ రాశిలో గురువు కుజుడు కలిసి ఉన్నారు. కుజుడు ఆగస్టు 27వ తేదీ నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే కర్కాటక రాశిలో రవి 17వ తేదీ వరకు ఉండి 17వ తేదీ తరువాత తన స్వస్థానమైనటువంటి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు 6వ తేదీ నుండి వక్రగతి చెంది 21వ తేదీ తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది బుధుడు. అలాగే శుక్రుడు సింహరాశి నుండి 20వ తేదీ కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు కేతువుతో కలిసి ఉన్నాడు. శుక్రులు కలిసి ఉన్నారు 25వ తేదీ వరకు. అలాగే మీనంలో రాహు ఉంటాడు. వక్రించిన శని కుంభంలో ఉన్నాడు. ఇవి ఆగస్టు నెలలో గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితములను గోచార రీత్యా తెలుసుకోబోతున్నాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ మాసమంతా ఏ విధంగా ఉంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంది, వ్యాపారపరంగా ఏ విధంగా ఉంది, కుటుంబపరంగా ఏ విధంగా ఉంది, ప్రేమ వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయి, ఉద్యోగపరంగా ఎదుగుదల ఎలా ఉంది, ఈ విషయాల గురించి ఈ మేషరాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు ముందు మనం తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి ఈ మాసంలో గోచార రీత్యా మంచి ఫలితాలు ఉన్నాయి. వీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించే విధంగా ఉంది ఈ మేషరాశి వారికి ఈ మాసంలో. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అధికారుల వలన సహాయ సహకారాలు అందుతాయి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి గట్టి ప్రయత్నం చేయండి. మీరు అనుకున్నటువంటి ఉద్యోగం వచ్చేటువంటి యోగం ఉంది ఈ మాసంలో. అలాగే విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంది. విద్యార్థులకు అనుకున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో సీటు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సీటు లభిస్తుంది. వీసాలు కూడా సరైన సమయానికి అందుతాయి. అలాగే ఇతర దేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు కూడా అందుతాయి ఈ మాసంలో. విద్యార్థులకు విదేశాల్లో వ్యాపారం చేస్తూ అంటే చదువుకుంటూ ఇటు చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు, చదువుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేయాలనుకునే వారికి కూడా చాలా బాగుంది. మీ తెలివితేటలనే పెట్టుబడిగా పెట్టుకొని ముందుకు సాగుతారు. విద్యార్థులకు తల్లిదండ్రులు స్నేహితుల వలన చాలా సహాయ సహకారాలు అందుతాయి. వీరు సరి అయిన సమయానికి ముందుకు సాగుతారు. ఎటువంటి భయము పడవలసిన అవసరమే లేదు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి స్త్రీలకు కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. అయినా మీరు ఉద్యోగాన్ని సాధిస్తారు. మీ కలల్ని నెరవేర్చుకోగలుగుతారు. వ్యాపారస్తులకు
కొంతమేర మంచి లాభసాటిగా ఉంది ఈ మాసం. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారికి ధనలాభం కూడా ఉంది. మెడికల్ రంగంలో ఉన్నవారికి, డాక్టర్స్కి కానీ, మెడికల్కి సంబంధించిన వారికి కూడా మంచి అభివృద్ధి ఉంది ఈ మాసంలో. కొత్త కొత్త వ్యాపారాలు చేయాలి అనుకునే వారికి, భాగస్వాములతో కలిసి కొత్త వ్యాపారాలు పెట్టి లాభాలు గడించాలనుకునే వారికి కూడా మంచి సరి అయిన సమయం ఇది. ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసే వారికి కూడా మంచి కమిషన్లు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే రాజకీయ నాయకులకి అనుకూలమైనటువంటి సమయం ఇది. అప్పులు ఇచ్చిన వారితోటి కొంత వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వారు డబ్బులు ఇవ్వకపోగా కొంత వివాదానికి, గొడవలకి దిగుతారు. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది వీరికి. సరి అయిన సమయానికి ఆహారాన్ని తీసుకోండి. వివాహ సంబంధాలు బలపడతాయి. ఎప్పటి నుంచో వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మంచి ఫలితాలు వస్తాయి. అనుకున్న వరుడు దొరుకుతాడు. పురుషులకు అనుకున్న వరుడు ఖచ్చితంగా దొరికేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, దాంపత్య జీవితం ఉంటుంది. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కొంత ఈ మాసం ఉపశమనంగా ఉంటుంది. అలాగే ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం వీరు ప్రతినిత్యం ఆదిత్య హృదయం, సూర్య భగవానుణ్ణి పూజించండి. లక్ష్మీ గణపతిని గరికమాలతో అలంకరించి పూజించుకోండి. అలాగే శుక్రుడికి, కేతువుకి దీపారాధన చేసి శుక్రుడికి, కేతువుని దర్శనం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఉలవలు, బొబ్బలు కూడా దానం చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మేషరాశి వారికి అనుకున్న దానికన్నా మంచి ఫలితాలు ఇచ్చేటువంటి సూచనలు ఉన్నాయి.